ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆగడాలు ఎక్కడా తగ్గడం లేదు. వైసీపీ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 11 స్థానాలకి పరిమితమైంది. 4 పార్లమెంట్ సభ్యులను మాత్రమే దక్కించుకోగలిగింది. అయితే ఈ తరుణంలోనే అత్యధిక సీట్లు సంపాదించుకున్న తెలుగుదేశం కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆగడాలు ఎక్కడా తగ్గడం లేదు. వైసీపీ నేతలే టార్గెట్ గా కూటమి ప్రభుత్వం సాగుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలపై కేసులు పెట్టిన తెలుగుదేశం కూటమి అరెస్టు చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంది. అలాగే వైసీపీ నేతల పర్సనల్ విషయాలను తెరపైకి తీసుకువచ్చి నానా రచ్చా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అయితే ఇలాంటి నేపథ్యంలో మాజీ మంత్రి పెర్ని నానిని టార్గెట్ చేసింది టీడీపీ. ఆయనపై జనసేన కార్యకర్తతో దాడి చేయించింది. తాజాగా మాజీ మంత్రి పెర్ని నాని ప్రయాణిస్తున్న కారును పెట్రోల్ పోసి నిప్పు అంటించబోయాడు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త. ఈ ఘటన ఇప్పుడు వివాదంగా మారింది. గుడివాడ నియోజకవర్గం రాజేంద్ర నగర్ ప్రాంతంలో పెర్ని నాని పర్యటించారు. అక్కడ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు మాజీ మంత్రి పెర్ని నాని. అయితే అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ పై పెర్ని నాని చేసిన కామెంట్లకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ నిరసనకు దిగింది జనసేన. ఈ తరుణంలోనే పెర్ని నాని కారుపై దాడి జరిగింది. ఇక జనసేన కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించారు. అయితే కావాలనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇలా కార్యకర్తలను ఉసిగొల్పుతోందని వైసీపీ చెబుతోంది.